దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం రోజున సిఐటియు ఏఐటియుసి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బెస్తవారిపేట పంచాయతీ ఆఫీస్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు తోట తిరుపతిరావు మాట్లాడుతూ బీజేపీ మోదీ ప్రభుత్వం బ్రిటిష్ కాలం నుండి ఎన్నో ప్రాణత్యాగాలతో సాధించుకున్న చట్టాలను 4 లేబర్ కోడ్స్ గా తీసుకురావడం చాలా దుర్మార్గమన్నారు। అలాగే దేశంలో అసంఘటిత కార్మికులు కోట్లాది మంది ఉన్నారు। ఈ కార్యక్రమంలో సిఐటియు కన్వీనర్ అబ్రహం, కో కన్వీనర్ తిరుపతయ్య, ఏఐపియుసి నాయకులు ఊరుమార్పు జోసెఫ్ మరియు జరీనా, బూతపాటి అమృత, రాజు, కొర్రపాటి ఏబు, కొండే పోగు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, ఆటో ముఠా, వివోఏలు, బిల్డింగ్ కార్మికుల తదితర యూనియన్ల నుండి హాజరయ్యారు। ప్రజాతంత్ర శక్తుల ఐక్యత వర్ధిల్లాలి, వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యత రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్లను పర్మనెంట్ చేయాలి, కోచింగ్ అప్రెంటిస్ అడుగుతున్నాము। కనీసం 15,000 చేయాలని కోరుతున్నాము। కానీ పిల్లలకు ఇప్పుడు 8 రూపాయలు కాడికి ఇస్తున్నారు కాబట్టి 10 రూపాయలన్నా చేయాలని మేము పెట్టాలని కోరుతున్నాము। కాబట్టి ఇప్పుడు దాదాపు నేను కూడా చేరి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు తగ్గిటోళ్ళు కూడా ఉన్నారు వంట వాళ్ళు। కనీసం అప్పుడు 1000 రూపాయలకే చేస్తున్నారు కానీ నెలకు 3,000, ఆ 3,000 కూడా సరిపోవట్లేదు। కనీసం 21,000 అడుగుతున్నారు, 21,000 ఇవ్వకపోయినా 15,000 పెంచాలని మరి మీద కోరుతున్నాను। వర్ధిల్లాలి, వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యత వర్ధిల్లాలి, వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యత వర్ధిల్లాలి, ప్రపంచ కార్మికుల ఐక్యత ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యత। వివోల నుంచి వచ్చింది మాట్లాడాలి, ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది। బ్రిటిష్ కాలం నుండి అనేక చట్టాలు 1920లో ట్రేడ్ యూనియన్ చట్టం వస్తే 26లో ఈ యొక్క ట్రేడ్ యూనియన్ కార్మికులకు యూనియన్ పెట్టుకునే హక్కు వచ్చింది। అనేక చట్టాలు, కార్మిక వివాదాల చట్టం తెచ్చుకున్నాం, కార్మిక వేతనాలు పెంచుకునే చట్టం వచ్చింది, లేకపోతే మెటర్నిటీ బెనిఫిట్ చట్టం వచ్చింది, లేకపోతే పారిశ్రామిక వివాదాల చట్టం వచ్చింది। ఇవన్నీ కూడా వచ్చినాయి అంటే ఆనాడున్నటువంటి కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాడి ప్రాణాలు అర్పించి వీటిని సాధించుకుంటే ఏ ప్రమేయం లేని స్వాతంత్ర్యం ఎలాంటి పత్రాలేని ఈ యొక్క బీజేపీ మొండి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా కార్మికులు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున భయంకరమైనటువంటి చట్టాలు తీసుకొస్తా జరుగుతూ ఉంది। అందువల్ల ప్రజానీకం దీంట్లో ప్రధానమైన డిమాండ్స్ కూడా ఎవరైతే స్కీమ్ వర్కర్లు ఉన్నారో, అంగన్వాడీలు కావచ్చు, మధ్యాహ్న భోజన కార్మికులు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఒడ్డు చాకరీ చేయించుకుంటా ఉన్నారు। కనీస వేతనం వీళ్ళకి అమలు చేయడం లేదు। అందువల్ల కనీస వేతనం 26,000 రూపాయలకి ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం। అలాగే పంచాయతీ కార్మికులు ఏ హక్కులు లేవు, వీళ్ళకి సెలవులు లేవు, కనీసం 400 రోజుకి 400 రూపాయలు ఇస్తున్నారు। వీళ్ళు అత్యంత దుర్గంధంలో అత్యంత భరించలేనటువంటి పని, ఈ పని వేరే వాళ్ళు ఎవరో చేయలేరు। కానీ ప్రతిరోజు ఉదయాన్నే లేచి మనం వాళ్ళకి రోగాలతోటి, రొచ్చులతోటి అనారోగ్యం వచ్చినా కానీ వాళ్ళు పని మానేయకుండా 360 రోజులు చేస్తానే ఉన్నారు। పండగ లేదు, పప్పు లేదు, ఒక దినం లేదు, ఒక కార్యక్రమం లేదు, ఎలాంటి హక్కులు లేకుండా ఒక రకంగా బానిసగా చాకరీ చేస్తున్నారు। మరి వీళ్ళకి కనీసం జీతం వీళ్ళకి అమలు కావటం లేదు, వీళ్ళు కనీసం సెలవు అడగడానికి అవకాశం లేదు, సెలవు అవకాశం లేదు। అట్లాగే ఆశా కార్యకర్తలు ఉన్నారు,